వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. కిలాడి లేడీ ముస్తఫా అరెస్ట్ దేశంలో సంచలనం సృష్టించినటువంటి సోషల్ మీడియాలో వీడియో కేరళలో జరిగింది. ఆ వీడియోలో ఈవిడే ముస్తఫా కేరళలో జరిగిన ఘటన. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ట్రావెలింగ్ బస్సులో తన పాటికి తాను ఉంటే ఈ ముస్తఫా అనేటువంటి ఆవిడ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఉంటుంది. పబ్లిసిటీ కోసం, వ్యూవర్షిప్ కోసం. సో ఈవిడ చేసినటువంటి పని తనంతటిగా తాను వెళ్ళి ఆయనకి తగలటం, ఆయనకు తగిలి ఆయన చేతిని ఆవిడ రుద్దుతూ సెల్ఫీ వీడియో తీసుకొని ఆ వీడియో సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. సో ఆ వీడియో దేశవ్యాప్తంగా చక్కెరలు కొట్టింది. మనస్తాపం చెందిన అతను పుట్టినరోజు నాడే ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంత దారుణమైనటువంటి ఘటన! ఇంత నీచానికి దిగజారాలా సోషల్ మీడియాలో? వివరాల్లోకి వెళ్తే, ఫేక్ యూట్యూబర్ ముస్తఫా అరెస్ట్. ఈవిడ పేరు ముస్తఫా. 2 వారాల రిమాండ్ విధించిన కోర్టు. తన యూట్యూబ్ లైకుల కోసం తప్పుడు వీడియో చేసి 4 రోజులుగా పరారీలో ఉన్న మహిళా యూట్యూబర్ ముస్తఫా ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. గత 4 రోజులుగా ఆమె పోలీసులను తప్పించుకొని తిరుగుతుంది. విదేశాలకు పారిపోయిందని భావించిన ఆమె కోజికోడలో ఓ దగ్గర దాగి ఉన్నదని తెలుసుకొని పోలీసులు పట్టుకున్నారు. విదేశాలకు ఆవిడ పారిపోలేదు. పోలీసులు అయితే ఆవిడని చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. నిన్న అయితే ఆవిడ విదేశాలకు పారిపోయిందని సోషల్ మీడియా అంతా స్ప్రెడ్ అయింది. కానీ ఆవిడని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఆమెను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీపక్ అనే వ్యక్తి, దీపక్ ఆయన పేరు, బస్సులో ప్రయాణిస్తుండగా అతని పక్కనే అతడిని కావాలనే తానే తగిలి అతడు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు వీడియో చేసి తప్పుడు ప్రచారం చేసింది ఈ ముస్తఫా, ఈ దీపక్ అనేటువంటి వ్యక్తిని. ఇంకా దారుణంగా చెప్పాలంటే ఈ వీడియో చాలామంది చూసింటారు. ఆవిడ శరీర భాగాలు ఆయన చేతికి తగిలేటట్టు ఆవిడంతటి ఆవిడే తాకుతూ ఆయన్ని సెల్ఫీ వీడియో తీసి ఆ వీడియో రిలీజ్ చేసింది. ఆత్మాభిమానం ఉన్నటువంటి దీపక్కు తట్టుకోలేకపోయాడు. తన ఏ తప్పు చేయలేదని తన తల్లితో చెప్పి ఏడ్చాడు. తన పుట్టినరోజు నాడనే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది. ఇప్పుడు అంటే ఏ పాపం ఎరిగినటువంటి దీపక్కు ఈ కిలాడి లేడీ ముస్తఫా వల్ల అన్యాయంగా బలైపోయాడు. ఎంత దుర్మార్గం ఇది! ఎంత దారుణం ఇది! నిజంగా ఆత్మాభిమానం ఉన్నవాడు కాబట్టి అతను మానసిక ఒత్తిడికి లోనై ఆ విధంగా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే ఆ విధమైనటువంటి ఆలోచన ఉన్న వ్యక్తి అయితే ఖచ్చితంగా అతను మానసికంగా ఇబ్బంది పడేవాడు కాదు. కానీ దురదృష్టం, ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. తనకే పాపం తెలియదని తల్లి దగ్గర చెప్పుకొని తన పుట్టినరోజు నాడే సూసైడ్ చేసుకున్నాడు దీపక్. ఈ విషయం కేరళలోనే కాక దేశం అంతా సంచలనం సృష్టించింది. ఈ బస్సు వీడియో అందరూ చూసే ఉంటారు. చాలా దారుణమైనటువంటి ఘటన. ఏం చేయాలి ఇప్పుడు? ఈ కిలాడి లేడీ ముస్తఫాని ఏం చేయాలి? సోషల్ మీడియా రీల్స్ కోసం, వ్యూస్ కోసం, వైరల్ అవ్వటం కోసం ఇంత నీచమైన పని చేయాలా? మరొక వ్యక్తిత్వాన్ని హననం చేయాలా? కామెడీ చేయొచ్చు, కామెడీ రీల్స్ చేయొచ్చు, ఇంకేదైనా రీల్స్ చేయొచ్చు. ఎవరి గురించైనా మాట్లాడతానో, టార్గెట్ చేస్తానో, లేకపోతే ఇంకోటో సరే సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలంటే చేసుకోవచ్చు. కానీ మరొక వ్యక్తిని వ్యక్తిత్వ హననం చేసే హక్కు ఎవరిచ్చారు? ఎంత దారుణం ఇది! ఎంత దుర్మార్గం ఇది! మరి ఈ విధంగా చేస్తున్నారు ఇలాంటి మహిళలు. మరి ఎక్కడ మహిళా సంఘాలు? ఎక్కడ మరి ఈ దీపక్కి న్యాయం జరిగేది ఎట్లా? ఆయన కుటుంబానికి న్యాయం జరిగేది ఎట్లా?
అదే దీపక్ వల్ల ఈ మహిళ చనిపోతే ఈరోజు దేశంలో అనేక చోట్ల ధర్నాలు జరిగాయి, కొవ్వొత్తుల ర్యాలీలు జరిగాయి. కానీ ఇక్కడ దీపక్ మరణాన్ని ఎవరో పట్టించుకోవట్లేదు. ఆ దీపక్ వల్ల ఈ ముస్తఫా సూసైడ్ చేసుకుంటే మత ఘర్షణలు జరిగాయి, దారుణంగా మహిళా సంఘాలు రోడ్డు మీదకి వచ్చాయి, కొవ్వొత్తుల ర్యాలీలు జరిగాయి, నిరసనలు జరిగాయి. జరగాలి, దాన్ని ఎవ్వరూ కాదంటానికి లేదు. ఒక మహిళకు అన్యాయం జరిగితే అన్యాయం చేసిన వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకునేంత వరకు నిరసనలు ర్యాలీలు జరగాలి, దాన్ని ఎవరు కాదంటలేదు. మరి అన్యాయంగా ఈ వ్యక్తి దీపక్ అనేటువంటి వ్యక్తిని ఈ ముస్తఫా అనేటువంటి ఈ మహిళ వల్ల ఆ విధంగా ఆయన్ని వ్యక్తిత్వ హననం చేసి ఈవిడే వెళ్ళి శరీర భాగాలు ఆయనకి తాకుతూ సెల్ఫీ వీడియో తీసి రిలీజ్ చేసి అతన్ని 10 మందిలో ఫాల్స్ చేసి సమాజంలో తలెత్తుకునేకుండా చేసి అతని ఆత్మహత్యకు కారణమైనటువంటి ఈ కిలాడి లేడీని ఏం చేయాలి? రిమాండ్, తర్వాత మళ్ళీ బెయిల్ మీద వస్తుంది బయటికి. మరి ఆ కుటుంబానికి ఎలా న్యాయం జరిగేది? ఆ కుటుంబాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఎలా న్యాయం జరిగేది? దీపక్ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? అతని కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? చాలా దారుణమైనటువంటి సంఘటన. సోషల్ మీడియాలో కూడా దయచేసి ఏదైనా ఒక వీడియో రాగానే అందరూ రియాక్ట్ అయిపోకండి. అసలు ఆ వీడియోలో ఉన్నది నిజమా అబద్ధమా, నిజమా కల్పితమా, ఆ వీడియో ఏ వీడియోనా ఒరిజినల్ వీడియోనా, ఆ వీడియో అసలు ఎప్పటిది, ఎన్ని సంవత్సరాల క్రితంది, అప్పుడు ఏ విధంగా తీశారు, ఏ విధంగా చేశారు అనేది తెలుసుకొని దయచేసి నెటిజన్లు రియాక్ట్ అవ్వండి. ఈ నెటిజన్ల అత్యుత్సాహం ఏదైతే ఉందో ఎంతోమంది ప్రాణాలు బలిగొంటుంది ఈ నెటిజన్ల అత్యుత్సాహం. ఆ వీడియో బయటికి రాగానే ఆయన మీద అందరూ కూడా బ్యాడ్ కామెంట్లు పెట్టారు, ఇష్టానుసారంగా ఆయన గురించి మాట్లాడుతూ వీడియోలు షేర్ చేస్తూ ఇతన్ని ఉరిదీయాలని కొందరు, ఇతనికి శిక్షించాలని కొందరు, ఇతని ఖండఖండాలుగా ఖండించాలని కొందరు ఇష్టానుసారంగా మాట్లాడారు. వాస్తవం తెలిసింది. ఇప్పుడు మరి ఏం చేస్తారు? ఆ మాట్లాడిన వాళ్ళ వల్లే కదా ఆయన ఆత్మహత్య చేసుకుంది. కాబట్టి సోషల్ మీడియాలో ఒక వీడియో రాగానే తెలుసుకోండి, నిజమా కల్పితమా, వాస్తవమా అబద్ధమా, ఏ సిచ్యువేషన్లో జరిగింది అని దయచేసి నెటిజన్లు తెలుసుకొని మీ అభిప్రాయాలు తెలపండి. ఈ సోషల్ మీడియా అనేది వచ్చిన దగ్గర నుంచి సమాజం నాశనం అయిపోతుంది. నిజమేదో తెలియట్లా, అబద్ధమేదో తెలియట్లా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందని సంతోషపడాలా, లేకపోతే వాటితోటి ఫేక్ ఫోటోలు, ఫేక్ వీడియోలు, ఫేక్ ప్రపంచం తయారవుతుందని బాధపడాలా అర్థం కావట్లా. చాలా దారుణం. ఇలాంటి ఘటనలు జరగకూడదు భవిష్యత్తులో. సో ఇలాంటి వీడియోలు బయటకు వచ్చినప్పుడు తెలుసుకొని రియాక్ట్ అవ్వాలి. అన్యాయంగా అతన్ని తిట్టారు, అన్యాయంగా అతని మీద నిందలేశారు, అతన్ని ఎలా పడితే అలా మాట్లాడారు, అవన్నీ చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని ఒక అమాయకుడు చనిపోయాడు. ఇలా వాళ్ళ కుటుంబ సభ్యులు దేవుడా అని ఏడుస్తూ ఉన్నారు బోరున. ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ రోడ్డును పడ్డారు. మరి ఈవిడ పరిస్థితి ఏంటి? ఈవిడ మీద జాలి చూపిస్తారా? భవిష్యత్తులో ఎంతమందిని చంపుద్దు ఇంకా ఈ మహాతల్లి అనే పరిస్థితి ఇప్పుడు. సో కాబట్టి దయచేసి ఈ సోషల్ మీడియా, ఈ నెటిజన్లో అత్యుత్సాహాన్ని ఆపుకోండి మీరు కాసేపు.